మేడూరు వీరాంజనేయ స్వామి వారి ఇప్పుడు చెప్పండి. మేడూరు వీరాంజనేయ స్వామి వారి ఆశీస్సులు కలగాలి. 5 మందితో స్టార్ట్ అయిన పాదయాత్ర 90 మంది 92 మంది వస్తున్నారు. ఇంకా కూడా ఎక్కువ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ముందు మనం ఈ రోజున హిందువులు అనేది ఒక మతం కాదు, ఒక ధర్మం. కానీ దురదృష్టవశాత్తు మన ఇవాళ దేవాలయాలకు వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయిపోతుంది. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే. మీరు బాగా గమనించండి, తమిళనాడు కేరళలో ఇంతకంటే పెద్ద గుళ్ళు ఉన్నాయి, కానీ రుసుము లేదు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇది మారట్లేదు. హిందూ సమాజంలో ఉన్న అనైక్యతే ఈ పరిస్థితికి కారణం. మనం నిలదీయలేకపోతున్నాం. ఈ రోజున ఒక సామాన్యుడు దేవుడు దర్శనం చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నాలాంటోడో నీలాంటోడో కాదు. ఒక 100 రూపాయలు పెట్టి నేను టికెట్ తీసుకుంటాను, లోపలికి పోతాను, దర్శనం చేసుకుంటాను. కానీ 4 పిల్లలతో వచ్చిన ఒక సామాన్యుడు వాళ్ళు దర్శనం చేసుకోవాలంటే సుమారుగా 500 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఈ దేవాలయంలో కూడా ఉంది. ఈ దేవాలయంలో కూడా ఆ పరిస్థితి ఉంది. దీన్ని నేను పాలక వర్గానికి విన్నవించాం, అంతకుముందు ఈఓ గారికి కూడా విన్నవించాం. నేను ఈ దేవాలయం ఉదాహరణగా చెప్తున్నాను. అన్ని దేవాలయాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. హిందూ సమాజంలో మార్పు రావాలి, మనం నిలదీయాలి. ఇది ఒక్క హిందూ దేవాలయాలకి ఈ పరిస్థితి ఉంది, మిగతా దేవుళ్ళకి ఈ పరిస్థితి లేదు. మనం కూడా అర్థం చేసుకోవాలి. మన హక్కుల్ని మనం అడగాలి. దేశంలో అతి పెద్ద సంఖ్యలో ఉన్న మనం కులాల పరంగా విడిపోయి ఈ రోజున మనం ఏ హక్కుని మైనారిటీలుగా బతికే పరిస్థితి మన ఈ భారతదేశంలో ఏర్పడే స్థితికి మనం వచ్చాం. దయచేసి ప్రతి హిందువుకి నేను చేసే విజ్ఞప్తి, మన ధర్మాన్ని ఆచరించండి. మన ధర్మం, హిందూ ధర్మం అత్యంత ఉన్నతమైనది. మిగతా ధర్మాలు కూడా ఉన్నతమైనవి, నేను కాదనట్లేదు. కానీ మనం హిందువులుగా పుట్టినందుకు, హిందువుగా జీవించు, హిందువుగా పుట్టినందుకు గర్వించు. ప్రతి ఒక్కరు కూడా చేతనంత మనకి సమయాన్ని కేటాయించాలి. ఏదన్నా అన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ పాదయాత్రలో ఇంకా మనం ఇంకా కూడా హిందువులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఒక సేవా కార్యక్రమాలు కూడా చేసే స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ఆ మేడూరు వీరాంజనేయ స్వామి వారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను మాట్లాడింది వాస్తవం అయితే మీ అందరూ చప్పట్లు కొట్టండి. అల్పాహారం ఏర్పాటు చేసింది ఎవరు చేసింది తెలీదా? ఈ రోజున కళ్యాణ మండపంలో అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. రామాచారి గారు, రెడ్డి గారు నెక్స్ట్ వారం రెడ్డి గారు ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ పౌర్ణమి